హనుమాన్ జలద్వార ఇది రాముల వారు కోరుకుంటారనమాట. ఇది వాళ్ళది వనవాసం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామిని, సీతాదేవిని, లక్ష్మణ్ని అందరినీ మీ కోరికలు ఏంటి, మీరు ఎక్కడుంటారు ఏంటి అని అడిగితే ఆంజనేయ స్వామి చెప్తారనమాట. నాకు మీకు ఎదురుగుండా ఉండి ఎప్పుడు ఉండాలి, మీరు ఎక్కడైతే వనవాసం చేశారో చిత్రకూట కుటుంబంలో అక్కడ నేను ఉంటానని చెప్పేసి అప్పుడు ఆంజనేయ స్వామిని ఈ కొండ మీద ఇచ్చి నాకు ఎదురుగుండా అని చెప్పి ఆ ఎదురుగుండా కొండ మీద రాముల వారి గుడి ఉంటుందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. ఆయనకి లంక దహనం చేసేటప్పుడు కొంచెం కాలి మంటగా ఉందని చెప్తే అప్పుడు పైనుంచి జలధార పెడతారనమాట. రాముల వారు పెట్టిన జలధార ఇప్పుడు ఆంజనేయ జలద్వార అనేసి ఆయన గుండె అదే మన గుండె పైనుంచి కారుతూ ఉంటుంది. ఇది 365 days 25 hours కారుతూనే ఉంటుందన్నమాట. ఈ జలద్వార ద్వారా ఆయన మంట చల్లారుతుంది. చూడండి, ఇదంతా అందాలు, రాముల వారి టెంపుల్ అంతా కూడా ఎంత బాగుందో చూసారా. ఇది చిత్రకూటం అండి, అంటే వనవాసం చేసిన ప్రదేశం అన్నమాట. కొండలు, గుట్టలు, రాళ్ళు, అప్పట్లో ఎలా తిరిగారో ఎన్ని సంవత్సరాలు ఇదంతా చూసుకుంటే